హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ P3 అల్ట్రా దీని ఫుల్ రివ్యూ అయితే ఈరోజు తెలుసుకుందాం మనం. దీని అన్బాక్సింగ్ వీడియో అయితే నేనైతే ఆల్రెడీ పెట్టాను. సో ఎవరైనా చూడకపోతే మీకు ఐకార్డ్స్లో వదిలేస్తాను, దాన్ని చూడండి. అండ్ ఇది వచ్చేసి ఫుల్ రివ్యూ అనమాట. బిల్డ్ క్వాలిటీ కానీ, కెమెరా కానీ, డిజైన్స్ ఎలా ఉంది ఏంటి, టెస్టింగ్ మొత్తం టెస్టింగ్ చేసి మీకు ఫుల్ రివ్యూ అయితే ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, ఇది ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళైతే కొనుక్కోవచ్చా లేదా అని చెప్తాను. అండ్ అలాగే దీని మీద మనం ఓనర్షిప్ రివ్యూ కూడా చేద్దాం ఒకసారి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి, మనం వాడిన దానికంటే వాళ్ళు వాడిన దానికి తేడా ఉంటుంది కదా. సో ఇక లేట్ చేయకుండా మనం ఫుల్ రివ్యూ మనం ఫస్ట్ రివ్యూ వచ్చేసి మనకి దీని ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం. సో దీని ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ వచ్చేసి ఇది ఒక పర్ఫార్మెన్స్ కీ ప్రాసెసర్ అనమాట. ఇది LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది అనమాట. అండ్ ఇది UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. సో వీళ్ళ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి Antutu స్కోర్ వచ్చేసి వీళ్ళకి 14 lakh వరకు అయితే చూపిస్తున్నారు. సో రియల్ టైంలో వీళ్ళు ఎంత ఉందో చూడాలి. దగ్గర 12 lakh 13 lakh అయితే వస్తుంది అనమాట ఈ Antutu స్కోర్ అనేది. పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అని చెప్పాను కదా. సో BGM వచ్చేసి ఇది 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది. అండ్ సూన్ అప్డేట్లో చూడాలి 120 FPS వస్తుందా లేదని చూడాలి. సో ఇంకా వేపర్ కూలింగ్ ఛాంబర్ గురించి మాట్లాడుకుంటే 6050 mm స్క్వేర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఉంది. సో ఇది ఎక్స్ట్రీమ్ మనకి హీట్ అయినప్పుడు కానీ, సో హీట్ ఎక్కువ కాకుండా ఉండడానికి మనకి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది గేమ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో ఇది ఈ పర్ఫార్మెన్స్ ఈ ప్రాసెసర్ అనేది ఎక్కువగా గేమింగ్ మీదే దృష్టి పెట్టారు వీళ్ళు. ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవాలి ఇది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో ఈ అడాప్టర్ వచ్చేసి మనకి 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది ఈజీగా మీకు బ్యాటరీ అనేది ఈజీగా 1 day వస్తుంది అనమాట. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది ఈ మొబైల్ వచ్చేసి మనకి అలా మొత్తం లెదర్ ఫినిష్ తో వస్తుంది. నా దగ్గర ఉన్న మొబైల్ వచ్చేసి ఇది మొత్తం లెదర్ ఫినిష్ తో వస్తుంది అనమాట. సో సైడ్స్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో ఫోన్ పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ కొంచెం కాంపాక్ట్ ఫోన్ లాగా ఉందన్నమాట, చూడొచ్చు. సో పట్టుకోవడానికి బాగుంది. సో మరి పెద్దగా లేదు, మరి చిన్నగా లేదు, మీడియం సైజులో ఉంది. సో ఫీల్ కూడా మీకు మరి అంత చీప్గా అయితే ఉండదు, మీడియంగా ఉంటుంది. మరి ఎక్స్ట్రీమ్ ప్రీమియం ఫోన్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇది 6000 mAh బ్యాటరీ అయినా సరే కానీ దీంట్లో చాలా స్లీక్గా ఉంది మొబైల్, చూడడానికి చాలా బాగుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు. సో దీని డిస్ప్లే వచ్చేసి 6.83 inchesకి 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో ఇది ఒక 120Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న మొబైల్, ఇది AMOLED డిస్ప్లే. సో మనకి బ్యాటరీ కూడా చాలా వరకు అయితే సేవ్ అవుతుంది డార్క్ మోడ్లో పెట్టుకుంటే. అండ్ దీని క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది. 1.5K AMOLED డిస్ప్లే కాబట్టి. సో దీని వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఇది కర్వ్ కాదు. సో నేను ఎక్కువ క్వాడ్ కర్వ్నే రికమెండ్ చేస్తాను. ఎందుకు అంటే ఈజీగా పగలదు అనమాట. అండ్ కర్వ్ అయితే ఈజీగా పగిలిపోతుంది కింద పడితే. సో చాలా బాగుంటుంది డిస్ప్లే అయితే, క్వాలిటీ చాలా బాగుంటుంది. సో అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i యూజ్ చేశారనమాట గ్లాస్ వచ్చేసి. సో డిస్ప్లే క్వాలిటీ కానీ, డిస్ప్లే ప్రొటెక్షన్ కానీ చాలా బాగుంది దీని. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళు చెప్తున్నది అయితే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1200 nits వరకు అయితే వెళ్తుంది అని చెప్తున్నారు వీళ్ళు. సో పర్వాలేదు, డే లైఫ్లో అయితే స్క్రీన్ అయితే చాలా బాగుంది. అండ్ రిఫ్లెక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అనమాట ఈ డిస్ప్లే వచ్చేసి. అండ్ స్పీకర్స్ వచ్చేసి మనకి ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది. అండ్ ఇది డాల్బీ సపోర్ట్, డాల్బీ అట్మాస్ ఇట్లాంటి ఏమీ లేవు. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్మార్ట్ ఆడియో అని స్మార్ట్ మ్యూజిక్ అని సంథింగ్ వీళ్ళ ఓన్ ఉంటుంది అనమాట టెక్నాలజీ వచ్చేసి. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, లౌడ్ గా ఉంది. మనం ఇంకా కెమెరా విషయానికి వచ్చేస్తే 50 MP సోనీ IMX896 సెన్సార్ తో వస్తుంది అనమాట. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్. ఇది చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్. సార్ ఫొటోస్ చూడొచ్చు మీరు ఏ విధంగా వస్తున్నాయి. డే లైట్ లో కానీ బాగా వస్తున్నాయి, నైట్ టైంలో కానీ బాగా వస్తున్నాయి అన్నమాట. కొన్ని పిక్స్ పెడతాను, చాలా బాగా వస్తున్నాయి. సో యాక్చువల్లీ ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి ఈ కెమెరాస్ అనేవి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే వస్తున్నాయి. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే సో చాలా క్లారిటీ బాగుంది. జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ అయితే మనకి చాలా బాగా వస్తున్నాయి. జూమింగ్ కూడా మనకి అప్ టు 20x ఉంది, వీడియోలో అయితే మనకి 10x ఉంది. కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి పిక్స్ చూడొచ్చు మీరు. నేను తీసిన పిక్స్ వరకు అయితే చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే దీంట్లో కొన్ని కలర్ అనేది కొంచెం బూస్ట్ చేసి చూపిస్తుంది అనమాట. అండ్ జూమ్ చేసినా కానీ కొంచెం లైట్ స్మూత్ ఉంది. సో ఇది ఓప్పో ఫిల్ట్రేషన్తో వస్తుంది అనమాట. అండ్ రియల్మీ మొబైల్స్ అనేవి కెమెరాస్ చాలా బాగుంటాయి, మరీ అంత దారుణంగా అయితే ఉండవు. కాదు కొంచెం కలర్స్ అనేవి కొంచెం బూస్ట్ అయితే వస్తున్నాయి ఇవి. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 MP కెమెరాతో వస్తుంది. సో వీళ్ళు 16 MP కెమెరాని మీరు వదలట్లేదు వీళ్ళు. కొంచెం వీళ్ళు అప్డేట్ అయ్యి 32 MP కెమెరా అని కొన్నిసార్లు పర్ఫార్మెన్సెస్ అనేవి వేరే విధంగా వస్తుంది అనమాట. సో ఈ కెమెరా కూడా డేలో అయితే చాలా బాగా వస్తుంది. నైట్ టైం ఫొటోస్ కూడా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉన్నాయి, నాయిస్ ఏంది అంటే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. దీని ఫ్రంట్ బ్యాక్ యూజ్ చేసి మనం పోర్ట్రేట్ వీడియో అయితే చేసుకోవచ్చు. సో వీడియోస్ కూడా చూడండి మీరు. ఓవరాల్గా కెమెరా వచ్చేసి మనకి ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి, జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. సో తీసి పడేయడానికి అయితే లేదు, చాలా బాగానే వస్తున్నాయి అనమాట కెమెరాస్ అనేవి. మరి ఫ్లాగ్షిప్ లెవెల్లో అయితే కెమెరాస్ అయితే రావట్లేదు కానీ సో డీసెంట్ ఫొటోస్ని అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. సో ఇక పోర్ట్రేట్ షాట్స్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ యూజ్ చేసి మనం 1x లోను అండ్ 2x లోను మాత్రమే తీయగలం. ఇన్సెన్సర్ జూమ్ యూజ్ చేసి మనం పోర్ట్రేట్ షాట్స్ అయితే తీస్తాం 1x లోను అండ్ 2x లోను. సెక్షన్ కూడా చాలా బాగా చేస్తుంది, మీరు ఒకసారి చూడొచ్చు. సో ఏదైతే కానీ ఓవరాల్గా అయితే బ్యాక్గ్రౌండ్ కెమెరా వచ్చి మంచి పర్ఫార్మెన్సే చేస్తుంది. అండ్ ఫ్రంట్ పోర్ట్రేట్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ పోర్ట్రేట్ పర్వాలేదు, బాగానే చేస్తుంది. మీరే చూడొచ్చు ఎడ్జ్ డిటెక్షన్ ఎలా చేస్తుంది, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేసి. ఈ వీడియో వచ్చేసి రియల్మీ P3 అల్ట్రా నుంచి తీస్తున్నాను. బ్యాక్ కెమెరా 50 MP క్యామ్ నుంచి 4K క్వాలిటీలో ఇస్తున్నాను, 60 FPS. దీంట్లో అయితే స్టెబిలైజేషన్ లేదు 4Kలో. ఒకసారి చూడొచ్చు మీరు స్టెబిలైజేషన్ ఎలా ఉందని.
సో నేను ఇప్పుడు ఎండకి ఎదురుగా ఉన్నాను, సన్కి ఎదురుగా ఉన్నాను. సో ఎక్స్పోజర్ చూడొచ్చు మీరు ఎలా కంట్రోల్ చేస్తుంది ఏంటి అనేసి. ఇప్పుడు కెమెరాకి ఎదురుగా ఉంది నా సన్ అనేది. సో చూడండి, ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రంట్ కెమెరా రియల్మీ P3 అల్ట్రా ఫ్రంట్ కెమెరా నుంచి మాట్లాడుతున్నాను. ఈ కెమెరా వచ్చేసి మనకి 16 MP కెమెరా వస్తుంది అండ్ 1080pలో 60 fpలో చేస్తున్నాను. స్టెబిలేషన్ చూడొచ్చు ఎలా ఉంది. ఇప్పుడు నేను సన్కి ఎదురుగా ఉన్నా. సో ఎక్స్పోజర్ చూడొచ్చు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తుంది ఏంటి అనేసి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న సన్కి నా వెనుకుంది సన్. సో చూడండి ఎలా ఉంది అని. సో స్టెబిలేషన్ కూడా చూడండి ఎలా ఉంది. సో ఇది పోర్ట్రేట్ వీడియో అనమాట. ఇది ఓన్లీ 1080pలోనే వస్తుంది, 60 fps. సో చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ చేస్తుంది ఏంటి అనేసి. నేను ఇప్పుడు ఎండకి మళ్ళీ ఎదురుగా ఉన్నాను. ఇది ఫ్రంట్ కెమెరా 720pలోనే రికార్డ్ అవుతుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది చూడండి ఎలా ఉంది. క్వాలిటీ అయితే పర్వాలేదు. ఇప్పుడు నేను సన్కి ఎదురుగా ఉన్నా. బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేయండి ఎలా ఉంది అని. ఫ్రెండ్స్ ఇది రియల్మీ P3 అల్ట్రా నుంచి తీస్తున్నాను. ఇది మైక్ కూడా ఇది ఇంటర్ఫోన్ నుంచి వస్తుంది. సో చెక్ చేయొచ్చు మీరు స్టెబిలిటీ ఎలా ఉంది, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది. నైట్ టైం ఇది. ఫ్రెండ్స్ ఇది ఎక్స్ట్రీమ్ లో లైట్ కండిషన్ అనమాట. మనకు ఓన్లీ ఒక చిన్న లైట్ ఉంది, ఒక చిన్న లైట్ ఉంది. సో నేను లైట్కి ఎదురుగా ఉన్నా. ఒకసారి క్వాలిటీ చూడండి ఈ లైట్ కండిషన్లో కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేసి. మీకు మైక్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫ్రెండ్స్ ఇది రియల్మీ P3 ఫ్రంట్ కెమెరా నుంచి మాట్లాడుతున్నాను. మైక్ క్వాలిటీ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ చూడండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా చూడండి ఎలా తీస్తుంది ఏంటి అనేది. స్టెబిలిటీ చూడండి ఫ్రంట్ కెమెరా ఎలా ఉంది. సో ఇప్పుడు నేను లైట్ ఎదురుగా ఉన్నా. సో ఇప్పుడు నేను లైట్ స్ట్రైట్గా ఉన్నాను అనమాట. చూడొచ్చు ఇప్పుడు లైట్ స్ట్రైట్గా ఉన్నాను నేను. ఎక్స్పోజర్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది చూడండి. ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది. దీంట్లో ఇదైతే మిస్ చేయట్లేదు. సో ఇది కూడా బాగుంది. ఇది Android 15తో వస్తుంది అండ్ ఇది కలర్ వైజ్ 6.0తో వస్తుంది అనమాట. సో దీని ఫీచర్స్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను సపరేట్ వీడియో చేస్తాను, కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీని Android అప్డేట్స్ వచ్చేసరికి 2+3 అనమాట. 2 years Android అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. సో ఇది 15 మీద ఉంది, 16, 17 అయితే అప్డేట్స్ వస్తాయి అండ్ 3 years మనకి సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ ఇస్తారు. సో పర్వాలేదు, బాగుంది. మొబైల్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఓవరాల్గా రియల్మీ P3 అల్ట్రా మొబైల్. సో ఈ మొబైల్ వచ్చేసి కొనొచ్చా లేదా అంటే నా వరకు అయితే కొనుక్కోవచ్చు. ఇది ఒక ఆల్రౌండర్ ఫోను. గేమింగ్ మీద వీళ్ళు చాలా ఫోకస్ చేశారు అండ్ గేమింగ్ మీద చేస్తే చాలా వరకు ఏంటంటే కెమెరాస్ అంత బాగోవు అనమాట. సో దీంట్లో డీసెంట్ కెమెరాస్ ఉన్నాయి, మంచి పర్ఫార్మెన్స్ ఉంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఆడియో సిగ్నల్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. సో డిజైన్ బిల్డ్ క్వాలిటీ నా దగ్గర ఉంది అయితే లెదర్ ఫినిష్. ఇది లుక్ చూడడానికి చాలా బాగుంది. లెదర్లో ఏంటంటే కొంచెం లైట్గా హీట్ అవుతూ ఉంటుంది. సో వేరే ఏంటంటే ఉంది, అది కూడా బాగానే ఉంటుంది. వేరే కలర్స్ కూడా ఉన్నాయి, మీకు డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. సో మీరు మీ డిజైన్ బట్టి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. డిజైన్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. మొబైల్ అనేది చాలా బాగుంది మొబైల్. సో తీసి పడేయడానికి ఏం లేదు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేసి. సో ఈ ఓనర్ ఫుల్ రివ్యూ కూడా మీకు అయితే మళ్ళీ తెస్తాను. అతన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తీసుకొచ్చా లేదా అని. ఎందుకంటే నేను నార్మల్గా రివ్యూ కోసం వాడడం వేరు, 2 years వరకు దీన్ని వాడతారు కదా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుందన్నమాట. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, బిల్డ్ క్వాలిటీ వాళ్ళకి ఎలా అనిపించింది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే మనం నెక్స్ట్ వీడియోలో మనం అయితే తీసుకొద్దాం. అండ్ ఓవరాల్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ వీడియో మీకు రివ్యూ వీడియో అయితే కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.